అందరికీ ప్రైజ్ ది లార్డ్. మనం ఈరోజు ఒక గొప్ప ప్రవక్త గురించి తెలుసుకోబోతున్నాం. ఒక్కోనొక కాలంలో అంటే సుమారు 2700 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు దేశం ఒక పెద్ద కలంలో ఉంది. అప్పట్లో ఆ దేశం రెండుగా చీలిపోయి ఉండేది. అందులో దక్షిణాన ఉన్న యూదా రాజ్యం, దాని రాజధాని యెరూషలేము చుట్టూ రాజకీయ కల్లోలాలు, భయాలు అలుముకున్నాయి. అసీరియా అనే భయంకరమైన మహా సామ్రాజ్యం చుట్టుపక్కల రాజ్యాలన్నిటినీ నేలమట్టం చేస్తూ యూదా వైపు దూసుకెళ్తుంది. ప్రజలందరి గుండెల్లో భయంతో వణికిపోతున్నారు. దేవుణ్ణి మర్చిపోయి అన్ని దేవతలను పూజిస్తున్నారు. లంచాలు, మోసాలు రాజ్యమేలుతున్నాయి. ఇలాంటి చీకటి సమయంలో యెరూషలేము రాజవీధిలో ఒక గంభీరమైన వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన ఎవరో ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. రాజవంశానికి చెందినవాడు, గొప్ప పండితుడు, ఆలోచన పరుడు. ఆయన పేరే యెషయా. దేవుడు ఆ దేశాన్ని రక్షించడానికి, ప్రజలకు సరైన దారి చూపించడానికి ఆయన్ని ఒక ప్రత్యేక దూతగా ఎన్నుకున్నాడు. అయితే యెషయా అసలు కథ ఒక అద్భుతమైన రాత్రితో మొదలైంది. ఆ సంవత్సరం యోధాను ఏలిన గొప్ప రాజైన ఉజ్జియా చనిపోయాడు. దేశమంతా ఒక నిరాశ, దిక్కుతోచని స్థితి. ఆ సమయంలో యెషయా ఊరట కోసం యెరూషలేములోని ప్రధాన దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ ఒంటరిగా మోకరిల్లి ప్రార్థిస్తుండగా హఠాత్తుగా ఆ దేవాలయపు పైకప్పు మాయమైపోయింది. సాక్షాత్తు పరలోకమే ఆయన కళ్ళ ముందు తెరుచుకుంది. యెషయా తన కళ్ళను ఆయనే నమ్మలేకపోయాడు. పరలోకం దేవుడు అత్యున్నతమైన అంతులేని మహిమ గల సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. ఆయన వస్త్రపు చెంగు దేవాలయం నిండా పరిచి ఉంది. ఆయన చుట్టూ భయంకరమైన తేజస్సుతో 6 రెక్కలున్న పరలోక జీవులు నిలబడి ఉన్నాయి. ఆ జీవులు తమ 2 రెక్కలతో ముఖాన్ని, మరో 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటూ, మిగతా 2 రెక్కలతో ఎగురుతూ ఒకదానితో ఒకటి గట్టిగా పాడుతున్నాయి. సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, 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 భూమి అంతటా ఆయన మహిమ నిండి ఉన్నది. ఆ గానానికి, ఆ దేవుని అద్భుతమైన తేజస్సుకి ఆ దేవాలయపు పునాదులు వణికిపోయాయి. ఆ పొగమంచు మధ్యలో నిలబడిన యెషయా ఒక్కసారిగా భయంతో కుప్పకూలిపోయాడు. ఆయనకు తనలో ఉన్న పాపాలు, తన ప్రజలు అపవిత్రత గుర్తుకొచ్చాయి. గుండె పగిలిపోయేలా బిగ్గరగా అరిచాడు, అయ్యా, నేను నశించిపోయాను. నా పెదవులు అపవిత్రమైనవి. అపవిత్రమైన జనం మధ్య బతుకుతున్నాను. సర్వశక్తిమంతుడైన మహారాజును నా కళ్ళతో చూశాను కదా. నా బ్రతుకు ఇక్కడితో అయిపోయిందని ఏడ్చేశాడు. ఆ క్షణంలో పరలోక జీవులలో ఒకటి వేగంగా ఎగురుకుంటూ బలిపీఠం దగ్గరికి వెళ్ళి అక్కడి నుండి ఒక మండుతున్న నిప్పు కణుకను చేతితో పట్టుకుని యెషయా దగ్గరకు వచ్చింది. ఆ మండుతున్న కణితో యెషయా పెదవులను తాకుతూ ప్రేమగా అన్నది, చూడు, ఇది నీ పెదవులను తాకింది. నీ దోషం తొలగిపోయింది. నీ పాపము క్షమించబడింది. ఆ స్పర్శతో యెషయాలో ఎక్కడా లేని ధైర్యం వచ్చింది. సరిగ్గా అదే సమయంలో పరలోకం నుండి ఒక ప్రశ్న వినిపించింది, నేను ఎవరిని పంపాలి? మన కోసం ఎవరు వెళ్తారు? ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన భయాన్నంతా విదిలించి యెషయా గట్టిగా అరిచాడు, ఇదిగో నేనున్నాను, నన్ను పంపండి. ఇక్కడి నుండి యెషయా జీవితం ఒక మహా సాహసయాత్రంగా మారింది. ఆయన కేవలం ప్రవక్త కాదు, ఒక యోధుడిలా నిలబడ్డాడు. అసీరియా సయాను కోటను మండించింది. యోధా రాజైన ఆహాజును భయపెట్టినప్పుడు యెషయా ఆ రాజు దగ్గరికి ధైర్యంగా వెళ్ళాడు. భయపడవద్దు, దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. త్వరలో ఒక కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కంటుంది. ఆయన పేరే ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. ఒక అద్భుతమైన భవిష్యత్తును ముందుగానే చెప్పి రాజుకు ధైర్యం నూరిపోశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మరో రాజైన హిజ్కియా కాలంలో అసలు పరీక్ష ఎదురైంది. అసీరియా క్రూర చక్రవర్తి సెహారబు లక్షలాది సైన్యముతో యెరూషలేమును చుట్టుముట్టాడు. యోధా సైన్యాలు
భయంతో వణికిపోయాయి. ఆ సమయంలో హిజ్కియా రాజు యెషయా ప్రవక్త కలిసి దేవుని సన్నిధిలో కన్నీళ్లతో మోకరిల్లారు. ఆ రాత్రి దేవుడు పంపిన ఒకే ఒక పరలోక దూత ఆ శత్రు శబరాన్ని చిత్తు చేశాడు. ఉదయానికి లేచి చూసేసరికి 1,85,000 మంది శత్రువులు సైనికులు శవాలై పడి ఉన్నారు. యెషయా చెప్పిన దేవుని మాట నిజమైందని దేశమంతా నిరూపించబడింది. యెషయా తన జీవితంలో కేవలం తన కాలపు విషయాలే కాదు, రాబోయే 100 సంవత్సరాల భవిష్యత్తును కూడా కళ్ళకు కట్టినట్లు చూడగలిగాడు. క్రీస్తు పుట్టడానికి 700 సంవత్సరాల ముందే యేసుక్రీస్తు శిలువ మీద ఎలా నలగొట్టబడతాడో, మానవాళి పాపాల కోసం ఎలా గాయపడతాడో అక్షరాల ఒక సినిమా స్క్రిప్ట్లో రాసిపెట్టాడు. సుమారు 60 ఏళ్ల పాటు దేవుని కోసం ఒక సింహంలా బ్రతికిన యెషయా తన చివరి రోజుల్లో ఒక దుర్మార్గుని చేతిలో చిక్కి రంపంతో అతి క్రూరంగా చంపబడ్డాడు. చరిత్ర చెబుతుంది, ప్రాణం పోతున్నా సరే ఆయన తన పెదవులపై దేవుని సత్యాన్ని మాత్రం చావనివ్వలేదు. ఇదిగో నేనున్నాను, నన్ను పంపండి అని ఒక సాధారణ మనిషి ఇచ్చిన ఆ చిన్న మాటే చరిత్ర గమనాన్ని మార్చివేసింది. మీకు ఈ కథ ఆత్మీకంగా నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.